రాష్ట్రంలో ఉన్న మహిళలందరినీ కలిపి అసభ్యంగా మాట్లాడినటువంటి బొమ్మి శ్రీనివాస్, అదేవిధంగా కృష్ణంరాజు అనే వాళ్ళిద్దరిలో కూడా శ్రీనివాస్ని మన ప్రభుత్వం అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణంరాజుని కూడా ఎక్కడున్నా కూడా తొందరగా అరెస్ట్ చేయాలి. అదేవిధంగా ఈరోజు అమరావతి అనేది దేవతలు నడయాడిన ప్రదేశం, శాతవాహనులు పరిపాలించే ప్రదేశం, ప్రముఖ బౌద్ధ క్షేత్రం ఉంది. ఆచార్య నాగార్జునుడు అక్కడ విశ్వవిద్యాలయాన్ని కూడా నడిపిన చరిత్ర గల అమరావతిని దేవతల రాజధాని అని మన చంద్రబాబు నాయుడు గారు సంబోధిస్తే దాన్ని సాక్షి మీడియా ద్వారా విష ప్రచారం చేస్తూ వేశ్యల రాజధానిగా మాట్లాడడం ఎంతవరకు సబబు అని రాష్ట్ర మహిళలందరం కూడా ఈరోజు ఒక్కటై ఈరోజు భారతీరెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కానీ దీని మీద ఇంతవరకు కూడా బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి లేదు. ఈ విధంగా రాష్ట్ర మహిళలందరూ కూడా అల్లాడుతూ బాధపడుతుంటే కనీసం వాళ్ళకి కొంచెమన్నా కూడా వాళ్ళకి మానవత్వం లేకుండా మళ్ళీ సోషల్ మీడియాలో కూడా వేరే రకాలుగా పోస్టులు చేయడం ఎంతవరకు సమంజసం? ఈ రోజు ఆ విధంగా సాక్షి మీడియా ద్వారా మాట్లాడిన వాళ్ళని కుక్కలతో పోల్చడం కూడా పొరపాటు. ఎందుకంటే కుక్క అనేది చాలా విశ్వాసమైన జంతువు. మనం ఒక ముద్ద అన్నం పెడితే చాలా విశ్వాసంగా ఉంటుంది. దాంతో పోల్చకూడదు. నీచులు వాళ్ళు, నికృష్టులు వాళ్ళు. ఒక తల్లి గర్భంలో పుట్టారు, ఆ నుంచి పుట్టారు కాబట్టి అది వాళ్ళు కనీసం వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలా? ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లకే పరిమితం చేశారు రాష్ట్ర ప్రజలు. అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు. తన సాక్షి మీడియా ద్వారా అమరావతిని గత 5 సంవత్సరాల్లో ఆయన దాన్ని ముందుకు పోనీకుండా 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలాటాడాడు. ఈ రోజు మళ్ళీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి శరవేగంగా పరుగులు పెడుతున్న సందర్భంగా ఆ రాజధాని మీద విషయం చిమ్మే ప్రయత్నంలో మహిళలని ఈ విధంగా మాట్లాడడం చాలా తప్పు. దీనికి ఇంత అనుభవిస్తారు. ఖచ్చితంగా భారతీరెడ్డి బయటకు వచ్చి రాష్ట్ర మహిళలందరికీ, ముఖ్యంగా అమరావతి మహిళలు, రాష్ట్ర మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. లేదంటే జగన్మోహన్ రెడ్డి, భారతీరెడ్డి రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలని మేము రాష్ట్ర మహిళలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఇలా